ఈరోజు ఈ వీడియోలో మనం బాబ్స్ టెంపుల్ న్యూజెర్సీలో ఉంటుంది. ఇది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ బిగ్ టెంపుల్ అనమాట. మొదటి వచ్చేసి కంబోడియాలో ఉన్నటువంటి అంకోర్ వాట్, సెకండ్ ఇది, థర్డ్ వచ్చేసి మనకు తమిళనాడులో ఉంటుంది ఆ టెంపుల్. సో మనము ఈ టెంపుల్ వచ్చేసి 2014లో స్టార్ట్ చేశారు. సో మనకు ఇక్కడ ఇప్పుడు 10 years అవుతుంది కంప్లీట్ అయిపోయి. మనకు మోడీ గారు వచ్చి స్టార్ట్ చేశారు ఈ టెంపుల్. చాలా పెద్ద టెంపుల్ ఇది. మనకు చూడ్డానికి ఇక్కడ ఉన్నటువంటి కార్ పార్కింగ్, గార్డెనింగ్, అలాగే మెయిన్ టెంపుల్. సో చాలా పెద్దదిగా ఉంటుంది అన్నమాట టెంపుల్. ఈ టెంపుల్లో ఎక్కువగా మనము ఇదంతా గ్రానైట్, మార్బుల్, రెడ్ స్టోన్, లైమ్ స్టోన్ ఇలాగా పెద్దదిగా బాగా వాటితో నిర్మించడం వల్ల చాలా పెద్దదిగా అందంగా బాగా ఉంటుంది ఈ టెంపుల్. సో మనం ఇక టెంపుల్లోకి ఎంటర్ కాగానే చాలా పెద్ద కార్ పార్కింగ్ అవన్నీ ఉంటుంది. ఆ తర్వాత పుష్కరిణి ఉంటుంది అన్నమాట. సో ఈ పుష్కరిణి చాలా పెద్దదిగా ఉంటుంది టెంపుల్ ముందు. సో చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. సో మనకి పూల మొక్కలు, చెట్లు, వాటర్ అండ్ బిగ్ టెంపుల్ చూడ్డానికి చాలా మంచిగా, చూడడానికి చాలా బాగా అందంగా అనిపిస్తుంది అన్నమాట. ఒక 1 day స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ.
ఈ గుడికి వెళ్ళడానికి మనము వీకెండ్లో అయితే టికెట్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్లోకి వెళ్ళేసి. సో వీక్ డేస్లో అయితే టికెట్ అవసరం లేదు. అలాగే ఫెస్టివల్స్కి అయితే ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకోవాలి. సో టికెట్ బుక్ చేసుకొని మనం సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఇలా లోపలికి ఎంటర్ కాగానే ఇలాగా వుడ్తో కట్టించినటువంటి మొత్తం వుడ్ ఉండేటువంటి ఈ ప్లేస్ అవుతుంది కనిపిస్తుంది. ఇక్కడ రిసెప్షన్ అలాగే మొత్తం చెకింగ్ పాయింట్ అలా ఉంటుంది అనమాట. చూడ్డానికి చాలా బాగుంటుంది మొత్తం వుడ్ కన్స్ట్రక్షన్ తోటి. సో మనకు ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో ఆర్కిటెక్చర్ చూస్తే ఇది ఖచ్చితంగా మనకు అటు గుజరాత్ సైడ్ ఉన్నటువంటి హిందూ ఆర్కిటెక్చర్ పోలినటువంటిగా ఉంటుంది. సో మనకు రాజస్థాన్, గుజరాత్ లేకపోతే కృష్ణుడు ఉన్నటువంటి మధుర, సో మనము కృష్ణుడు బృందావనం అలా ఎలాంటి బిల్డింగ్లు చూపిస్తారో అలాగా బాగా నీట్గా కన్స్ట్రక్ట్ చేసేసారు. చూడడానికి చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ మాత్రం. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్ అనమాట. సో మనకు హిందూ ఆర్కిటెక్చర్ బాగా చూపించారు ఈ గుళ్ళో. సో మనం అలాగా ఎంటర్ కాగానే ఇలా ఇంకొక టెంపుల్, స్టార్టింగ్ టెంపుల్ కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ చూసినట్టయితే మనకు మొత్తం మార్బుల్, గ్రానైట్ అలాగే లైమ్ స్టోన్ ఇలాగ కేవలం వీటితోనే నిర్మించారు. చాలా బాగుంటుంది అనమాట. అసలు ఆర్కిటెక్చర్ చూస్తే మతిపోద్ది ఇది. సో వండర్ఫుల్గా ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. సో అసలు వాళ్ళు చెక్కారు అనమాట. మన చెక్కని ఎలా చెక్కుతారో రాళ్ళను కూడా అలా చాలా బాగా చెక్కారు. సో డిజైన్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో లోపలికి మనకు వీడియో ఫోటోగ్రఫీ అవి ఏమి ఉండదు కాబట్టి సో బయట నుంచి ఇలా ఉంటుంది టెంపుల్. లోపల స్వామినారాయణ టెంపుల్ స్టాచ్యూ ఉంటుంది. సో మొత్తం ఇలా ముఖ్యంగా ఏంటంటే స్వామినారాయణ మెయిన్ టెంపుల్లో కూడా స్వామినారాయణ ఉంటాడు. మిగతా చోట్ల కృష్ణుడు అలాగే వెంకటేశ్వర స్వామి, రాముల వారు. సో మెయిన్ ఏంటంటే వీళ్ళంతా వైష్ణవ భక్తులు. సో టెంపుల్ మాత్రం అద్భుతంగా ఉంది. మనకి ఇలా చూడండి ఎంత చాలా పెద్దదిగా ఉంటుంది టెంపుల్. అలాగే చుట్టుపక్కల కూడా మనం ఎప్పుడైతే సినిమాలలో చూస్తాం కదా కృష్ణుడి బృందావనం ఎలా ఉంటుందని మొత్తం 2 స్టేజ్లో చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సైడ్లలో కూడా అంతా రెడ్ స్టోన్ చూడడానికి చాలా బాగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన టెంపుల్ అనమాట ఇది. సో మనకు మామూలు టెంపుల్ లాగా టెంకాయలు కొట్టడాలు అలాగా ఏమీ ఉండదు. కుంకుమ పసుపు వేసి ఉంటారు కదా, అలా ఉండదు అనమాట. చాలా ఎక్కడే కానీ అలాంటి ఏమీ లేకుండా సో వీళ్ళు జస్ట్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనము లోపలికి వెళ్ళిన తర్వాత స్టోన్స్ కూడా టచ్ చేయకూడదు అనమాట. అవి సో వైట్గా ఉంటాయి కదా, అందుకని ఎవరు టచ్ చేయకూడదు. అలాగే డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో కొద్దిగా ఇరిగిపోయినా కానీ అది బాగుంటుంది. సో అలాగా చూడడానికి చాలా బాగుంటుంది. సో మనకు ఇక్కడ కనిపిస్తున్నది మెయిన్ టెంపుల్. మనకు ఇక్కడ మెయిన్ టెంపుల్ మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏనుగులు అలా బొమ్మలు కూడా పెట్టి ఉంటారు. సో అలాగే చుట్టుపక్క కాంపౌండ్ వాల్ లాగా ఉండి దాని మీద ఇలాగా 2 స్టేజ్లో డిజైన్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎంటర్ అయ్యి లోపలికి వెళ్తే 2 స్టేర్స్ అనమాట బిల్డింగ్ ఇది. సో ఇన్సైడ్ కింద అంతా చెప్పులు అలా ఇన్సైడ్ చెప్పులు కానీ స్ట్రోలర్స్ కానీ పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటే. ఆ తర్వాత పైకి వెళ్తే
ఇంకా కొంత వర్క్ జరుగుతుంది. ఇంకా పైకి వెళ్తే అసలు మెయిన్ టెంపుల్. సో అక్కడ మనకు పెద్దది స్వామినారాయణ స్టాచ్యూ ఉంటుంది. సో మనకి ఈ టెంపుల్లో చూస్తే ఆ డిజైన్ మాత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది అనమాట. సో వాళ్ళు శిల్పి చెక్కడం మనం ఎక్కడ ఎంత అద్భుతంగా చెక్కడం, మనం చెక్క మీద చూసింటాం కానీ బొమ్మలు, కానీ ఇలా మనకు స్టోన్స్ మీద చెక్కడం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడే. అదేవిధంగా ఇక్కడ మనకు చుట్టుపక్కల ఉన్నటి ఇవి ప్రాకారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఇవి ఏనుగులు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. సో మనకి ఇక్కడ అదేవిధంగా ఇక్కడ వచ్చిన వారికి భోజనానికి తినడానికి కానీ అక్కడ మనకి చిన్న హోటల్ ఉంటుంది లోపల. సో మనకు అన్నీ పే చేసి తినాలి. సో మనకి ఇక్కడ సదుపాయాలు కూడా పర్వాలేదు, అన్నీ ఉంటాయి ఇక్కడ.